ఇంటికి పెద్ద కొడుక పుట్టకూడదు అబ్బాయి అయితే, అమ్మాయి అయితే ఇంటికి ఆఖరి కూతురు కింద పుట్టకూడదు. ఎందుకంటారా? పెద్ద కూతురు కింద పుడితే అందం అంతా జరుగుద్ది, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. పెద్ద కొడుకు కింద పుడితే బాధ్యతలన్నీ అప్పచెప్తారు. అర్థమవుతుందా? అది చిన్న కూతురు పెద్ద కోళ్ళు అయింది అనుకోండి, ఇంకా ఆ ఇంట్లో చుక్కలు కనిపిస్తాయండి. ఎందుకు అనుకుంటున్నారా? పెద్ద కొడుకు వాల్యూ ఉండదు, పెద్ద కోళ్ళకే వాల్యూ ఉండదు. పెద్ద కొడుకు వాల్యూ ఉంటేనే కదా పెద్ద కోళ్ళకి వాల్యూ వచ్చేది. పెద్ద కొడుకు పిల్లలకు కూడా వాల్యూ ఉండదు. అది అలాగే పుట్టింట్లో అంటారా, పెద్ద కూతురిని బాగా చూస్తారు, ఎందుకంటే తొలిసూరు కూతురు కాబట్టి. మధ్యలో కూతురు ఏమో అండి తెలీదు, ఎంతమంది కూతుర్లో మనకు తెలియదు అనుకోండి. అలాగే చిన్న కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి బాధ్యతలు ఎక్కువైపోతాయి. అమ్మో నేను వెళ్ళిపోతే నా పేరెంట్స్ ఏమైపోతారా, వాళ్ళు ఎలా ఉంటారా అని సస్పెన్స్, టెన్షన్లు ఇవన్నీ పెట్టేసుకుంటారు అనమాట. పెట్టేసుకొని ఈ బాధ్యతల వల్ల ఇదేమొయ్యాలా అదేమొయ్యాలా అర్థం కాదు. ఎందుకంటున్నానంటే నా ఎక్స్పీరియన్స్, నా లైఫ్లో నేను ఫేస్ చేశాను కాబట్టి. ఇంకా మా అమ్మగారి కోసం నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను కాబట్టి. ఎందుకంటే నేను వదిలేస్తే మా అమ్మగారు ఏమైపోతారని టెన్షన్ ఎక్కువ అనమాట. అందుకనేసి ఆవిడని నా చుట్టే తిప్పుకుంటుంటాను అనమాట. అది ఏమన్నా ఇవాళ ఉదయం నేను ఒకవేళ తిట్టినా రేపు ఉదయం అది మాట్లాడుద్ది, నేను మాట్లాడుకుంటాను. అది మా రిలేషన్ అనమాట. కాబట్టి ఇంటికి పెద్ద కొడుకు, ఇంటికి చిన్న కూతురికి ఉన్న రిలేషన్షిప్ మళ్ళీ రాకూడదండి. ఇది ఎంతమంది కరెక్ట్ అంటారో, ఎంతమంది రైట్ అండ్ రాంగ్ అంటారో నాకు కామెంట్ చేయండి చూద్దాం.